హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో కోరనున్నటువంటి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 24 గంటల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఉత్తర ప్రాంతాల వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. రాయలసీమ వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు తగ్గుముఖం పట్టనున్నాయి. అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా పొడి వాతావరణం, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అక్టోబర్ 2వ వారంలో 2 తుఫాన్ల ప్రభావాలు తెలుగు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉందని అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు తగ్గుముఖం పడతాయి. మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతంలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్ ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్ యూ.